Hello guys, welcome to our channel Mine's Kitchen. So today's special is one of my favorite recipe egg కారం దోశ. ఇది అందరికీ తెలిసిందే అండ్ రోజు చేసుకునేదే కానీ రాయలసీమ స్టైల్లో ఎగ్ కారం వేసి చేసే ఎగ్ దోశ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. పర్సనలీ ఐ లైక్ దిస్ దోశ రెసిపీ ఎ లాట్. సో ఈ వీడియోలో మనం ఆ ఎగ్ కారం కూడా రెసిపీని కూడా చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం ఒక జార్లోకి సోక్ చేసుకున్న రెడ్ చిల్లీ తీసుకోవాలి మీ స్పైస్ లెవెల్ బట్టి. సో ఇక్కడ నేను ఒక 5 రెడ్ చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 బిగ్ ఆనియన్, గార్లిక్ క్లోవ్స్, పించ్ ఆఫ్ జింజర్ అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో తడకా ట్యాంపర్స్ అంటే పోప్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న కారంని యాడ్ చేసి ఆయిల్ని పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. అప్పుడే మనకి కారం ఫ్లేవర్ బాగుంటుంది, లేదంటే రా స్మెల్ అలానే ఉంటుంది. ఈ ఆయిల్ అపీర్ అవ్వడానికి మినిమం ఒక 5 to 8 minutes పడుతుంది. ఇప్పుడు మనం ఒక హీట్ అయిన పాన్ పైన దోశ వేసి లైట్గా ఆయిల్ స్ప్రే చేయాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కారంని దోశ మొత్తం స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక ఎగ్ని వేయాలి. ఖచ్చితంగా ఫ్లేమ్ని లోలో పెట్టండి, లేదంటే దోశ ఓవర్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని క్రిస్పీగా కుక్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతే, సూపర్ టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ కార దోశ రెడీ టు సర్వ్. ఇది కోకోనట్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel and like this video for more informative videos like this. Thank you. Catch you next video. Bye bye.